విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈ వక్తా ప్రోగ్రామ్ అనేది విద్యార్థులు ఉన్నటువంటి స్కిల్స్ నైపుణ్యాలను బయట తీసేటువంటి ఒక మంచి కార్యక్రమం. మనం ఈ మధ్య కాలంలోనే చూసినాం. మాక్ అసెంబ్లీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు ఒకటి నిర్వహించారు. దాంట్లో మన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక విద్యార్థులు అదేవిధంగా కర్నూలు జిల్లా విద్యార్థులు కూడా వెళ్ళడం జరిగింది. అంటే దీనికి అంతటికి కారణం ఏంటయ్యా అంటే ముఖ్యంగా విద్యార్థులు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయట తీసేటువంటి ప్రధానమైన కార్యక్రమం మా జన విజ్ఞాన వేదిక చేపట్టింది. జన విజ్ఞాన వేదిక అంటే జనానికి విజ్ఞానాన్ని పంచేది జన విజ్ఞాన వేదిక. జన విజ్ఞాన వేదికలో చాలామంది విద్యార్థులు ఇంతకుముందు మేము చెక్కముక్కైనటువంటి ఒక నవల కూడా నడిపి ఉన్నాం. అదేవిధంగా మార్పు రేపటి కోసం నోడ్ మీ చేంజ్ ఫర్ టుమారో ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తూ ఉంది. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా గౌరవనీయులైన పెద్దలందరికీ మరియు ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నేను మీకు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి గురించి చెప్పబోతున్నాను. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు తన రాజ్యాన్ని బ్రిటిష్ వారి నుండి రక్షించుకోవడానికి బ్రిటిష్ వారితో యుద్ధం చేసి తన రాజ్యాన్ని బ్రిటిష్ వారి నుండి రక్షించుకోవడానికి యుద్ధం చేసి వీర పోరాటంలో అసలు అర్పించిన వీరనారిమణి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక తాంబే గారు. ఆమె 1828వ సంవత్సరము నవంబర్ 21వ తేదీన మహారాష్ట్రకు చెందిన సతారాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మేరోపంత్ తాంబే బహిరథ బాయలు గారు. ఆమెకు 13 ఏళ్ల వయసులోనే ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్రావు సేవల్కర్తో వివాహమైంది. ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయిన తర్వాత ఆమె పేరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా మారింది. 1851లో ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ ఆ పిల్లవాడు 4 నెలల వయసులోనే కన్నుమూశాడు. దాంతో ఆయనకు దూరపు బంధువైన వాసుదేవ్ సేవల్కర్ కుమారుడైన దామోదరరావు అనే పిల్లవాడిని గంగాధర్రావు సేవల్కర్ మరణించే సమయానికి ఒకరోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853 నవంబర్ 21వ తేదీన గంగాధర్రావు సేవల్కర్ మరణించారు. గంగాధర్రావు సేవల్కర్ మరణించే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదరరావు సింహాసనానికి వారసుడు కావాల్సి ఉన్న అందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఎందుకంటే గంగాధర్రావు సేవల్కర్కి రక్త సంబంధం కానందువల్ల అతను సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం అతనికి లేదని బ్రిటిష్ వారు నిరాకరించారు. మార్చి 1854లో రాజుకు రుణపడి ఉన్న 60,000 రూపాయలను ఝాన్సీకి లభించే పెన్షన్ నుంచి తీసుకున్నారు. ఆమెను తక్షణమే ఝాన్సీ పట్టణం విడిచి వెళ్ళాలని ఆదేశించారు. అందుకు ఆమె సమ్మతించలేదు. నేను నా ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ఆమె ప్రతిజ్ఞ పూనింది. ఝాన్సీ పట్టణంలో ఇవన్నీ జరుగుతున్న సమయంలో మే 10, 1857లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదటి తిరుగుబాటుగా నిలిచింది. ఝాన్సీ పట్టణంలో భారత సిపాయిలు బ్రిటిష్ సిపాయిలను చంపారు. దీనికి లక్ష్మీబాయి కారకులంటూ ఆమె కోటను ముట్టడించారు. ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించి ఆమె పురుష వేషం ధరించి దత్తపుత్రుని వీపున కట్టుకొని మరి మన కోసం వాళ్ళ రాజ్యం కోసం రాజ్యంలోని ప్రజల కోసం యుద్ధం చేసింది. బ్రిటిష్ వారిని సంహరించింది. బ్రిటిష్ సైన్యాన్ని కూడా సంహరించింది. కానీ బలవంతమైన బ్రిటిష్ వారి ముందు ఆమెకు అపజయం తప్పలేదు. 1853లో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి 1858లో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జూన్ 17న గ్వాలియర్లో యుద్ధ పోరాట సమయంలో మరణించారు. అందుకే భారతదేశంలో పుట్టిన ప్రతి మహిళ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అమ్మను ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె వాళ్ళ భర్త చనిపోయినా కూడా తన రాజ్యం కోసం తన రాజ్యంలోని ప్రజల కోసం యుద్ధం నేను ఆడామని అని అనుకోకుండా మహిళని అని అనుకోకుండా ఆడది మగవారి కంటే ఏ దానిలో తక్కువ కాదు, ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించింది.
నేటి బాలలే రేపటి పౌరులు, అందుకే మనం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలి. ఆమెను ఈ సమయంలో స్మరించుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. Teachers and my dear friends, good morning to one and all. Myself Mokshita from 9th standard. Today my topic is about artificial intelligence and what is its impact on future. Imagine a world where diseases are detected before symptoms appear, where cars drive themselves, where farmers know the weather conditions before clouds gather, where machines understand human speech and respond intelligently. This is not a scene from a science fiction movie, it is the power of artificial intelligence. Artificial intelligence or AI is the ability of machines to think, learn and make decisions like humans. But AI is not just technology, it is a revolution that is reshaping the future of our world. Today, AI is transforming healthcare by helping doctors to detect diseases early and perform complex surgeries with precision. In education, AI creates personalized learning experiences so that every student can learn at their own speed. In agriculture, it helps farmers to predict rainfall and improve crop production. In industries, it increases efficiency, reduces errors and boosts the economic growth. For a developing nation like India, AI is not just an opportunity, it is a responsibility. It can improve governance, strengthen digital services, create smart cities and generate new career opportunities for millions of youth. Today, AI is becoming very powerful in our world. For a developing nations like India, AI is very important. My question now is, what is the impact of AI on future? The impact of AI will be very deeper than we imagine. It will not just change industries, it will change the lifestyles. The way we communicate, travel, study and even think will evolve with intelligence technology around us. It helps us to solve many critical problems and also create cities smarter and businesses faster. So, the impact of AI is not only technological, it is social and human. However, we also ask questions like, will AI replace human jobs? AI replace routine and repetitive jobs, but it can also create new and advanced career opportunities. The future is about humans working with AI, not being replaced by it. And the second question is, will ethics and privacy can be protected? Ethics and privacy can be protected if strong rules and responsible use are followed. Technology without values can be dangerous. AI must be guided by human intelligence, compassion and ethics. Machines may produce data faster than us, but they cannot replace human creativity, emotions or moral judgment. My dear friends, artificial intelligence is not here to control us, it is here to empower us. The real challenge is not whether AI is powerful, the real challenge is whether we are prepared, skilled and responsible enough to shape it for the betterment of our humanity. Let us not fear the future, let us build it. The future is not artificial, it is a human intelligence. Thank you for giving me for wonderful opportunity. అందరికీ శుభోదయం. వందే మాతరం. గౌరవనీయులైన పెద్దలకు, జన విజ్ఞాన వేదిక సభ్యులకు నా నమస్కారములు. నా పేరు మైథిలి. నేను 9వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ పులిందకొండ. నేను ఈరోజు ప్లాస్టిక్ కాలుష్యపు నివారణ అనే అంశంపై మీతో కొన్ని విషయాలు పంచుకుంటున్నాను. ప్లాస్టిక్ కాలుష్యము పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర హానిని కలిగిస్తుంది. ఇది కుళ్ళిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. నేలని, నీటిని కలుషితం చేస్తుంది. జంతువులను, సముద్ర జీవులను చంపుతుంది. ప్లాస్టిక్ నిషేధం పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్తు తరాల కోసం అత్యవసరం. ప్రత్యామ్నాయాలు అనగా జూట్, కాగితపు సంచుల వాడకం పెంచడం ద్వారా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చు. ఆధునిక జీవితంలో ప్లాస్టిక్ ఒక అంతర్భాగం అయిపోయింది. తక్కువ ధర, తేలికగా ఉండడం మన్నిక వల్ల దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇది పర్యావరణానికి ఒక పెద్ద ముప్పుగా పరిణమించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను సకాలంలో నియంత్రించకపోతే భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ప్లాస్టిక్ వాడకం వల్ల నష్టాలు. ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ కాదు. ఇది నేలలో కరిగిపోదు. సముద్రంలో చేరి జలచరాలకు హాని కలిగిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే విషపూరిత రసాయనాలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు, హార్మోన్ల అసమతుల్యతలకు కారణమవుతాయి. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థ మూసుకుపోయి వరదలకు దారితీస్తుంది.
వీధి జంతువులు, సముద్ర జీవులు ప్లాస్టిక్ తినడం వల్ల మరణిస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకత. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం పర్యావరణ పరిరక్షణకు ఏకైక మార్గం. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించడం చాలా అవసరం. ప్రత్యామ్నాయాలు: క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ ఉపయోగించాలి. గాజు లేదా ఉక్కు పాత్రల్ని వాడటం. కాగితపు ఉత్పత్తులను ప్రోత్సహించడం. ప్లాస్టిక్ పునర్వినియోగం. ప్లాస్టిక్ బాటిళ్లు వాటిని ప్లాంటర్లుగా, వేలాడే కుండలుగా లేదా తోట వ్యవస్థలుగా కత్తిరించండి. వాటిని కిడ్డీ బ్యాంకులుగా, నీళ్ళ డబ్బాలుగా, స్ప్రింక్లర్లుగా మార్చండి. అయితే ప్లాస్టిక్కి ముగింపు ఏంటి? ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి శాపాలు. ప్లాస్టిక్ని తగ్గించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్ వాడకండి, ప్రాణాలు తీసుకోకండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదములు.